నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలెవరూ పెద్దగా దానిపై స్పందించలా. ముఖ్యంగా హరీష్ రావు, అలాగే కేటీఆర్ ఇలా కొంతమంది మాట్లాడారు. మేము మళ్ళీ పుంజుకుంటాం. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు మేమేంటో చూపిస్తాం. ఇట్లా మాట్లాడారు కానీ ఎవరు కూడా ఏ అంశం మీద పెద్దగా మాట్లాడలా. కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది తక్కెళ్ళపల్లి రవీందర్రావు. ఆయన బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పార్టీలో చాలా సీనియర్ నేత, కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. పార్టీలో కూడా ఆయనకు మంచి పేరుంది. ఇలాంటి సందర్భంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జోకుడు బ్యాచ్ వాళ్ళ వల్లే ఇంత ఓటమి చూసాం, అలాగే తొక్కుడుగాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే ఒకరిని తొక్కి పైకి రావాలని చూసేవారు మా పార్టీలో ఉన్నారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎర్రబల్లి దయాకర్ రావు, అలాగే సత్యవతి రాథోడ్ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వటం కూడా ప్రజలెవరికీ ఇష్టం లేదు అని కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైనే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటివరకు ఆ స్థాయిలో ఎవరు మాట్లాడలా. అసలు మామూలుగా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏ నేత కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆయన గులాబీ దళాధిపతి, అటువంటి వ్యక్తి మాట్లాడితే ఊరుకోరు. ఇలాంటి సందర్భంలో రవీందర్రావు బయటకు వచ్చి మాట్లాడటం, ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి సందర్భంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను కేసీఆర్ని కలిసినప్పుడు ఆయనతోనే మాట్లాడతా. ఇప్పటికైనా కొన్ని అంశాల్లో ఎలర్ట్ కాకపోతే పార్టీ మరింత నష్టపోయే అవకాశం, ప్రమాదం కూడా పొంచి ఉంది అని ఆయన ఒక రకమైనటువంటి బాంబు పీల్చారు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమందిపై అనేక రకాల ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలాన్ని కలిగించాయి గులాబీ పార్టీలో. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఆయన పిలిపించే పనిలో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి సందర్భంలో బంజారాహిల్స్ నందినగర్లో ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడే ముందే కొంతమంది నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆయన హాస్పిటల్ నుంచి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి కొంతమంది నాయకులు నివాసం వద్దకు చేరుకున్నారు. అసలు ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి, ఏమనుకుంటున్నారు ప్రజలు, రేవంత్ అంత దూకుడుగా వెళ్తున్నాడు ఏంటి, దానికి కారణాలు ఏంటి, వీటన్నిటి మీద పోస్ట్ మార్టం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు తాజాగా తక్కెళ్ళపల్లి రవీందర్రావు గారు మాట్లాడే మాటలు చాలా అవి ఆసక్తిగా మారాయి పార్టీలో. ముఖ్యంగా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ప్రజలైతే నిజమే కదా కొంతమందికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీలో మంచి పేరు లేదు. ఎవరైతే కష్టపడతారో వారిని సరిగ్గా చూడలేదు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయి అనేది కూడా చర్చ బాగా జరుగుతుంది.